మీ అందరిని కూడా నోరు తెచ్చుకుంటున్నాను. ఆయన చేసిన ఉపకారములు దేవుని మరొకడని 103వ కీర్తనలో మొదటి వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన వీరుడు కేవలం ఆయన మాత్రమే ఈ 3 దినాలు ఎంతో చక్కగా జరిగించాడు దేవుడు. 23, 24, 25 ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డా కూడా దేవుడు తన కార్యాన్ని గంభీరంగా జరిగించాడు. అందుని బట్టి స్తోత్రం చెప్తాం. ఈ చివరి ఆదివారం ప్రభు నీతో మాట్లాడలై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఒకమై తీసుకో. పరిశోధించి చుట్టూ నన్ను పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు.
నిత్య కాచువాడా, నన్ను చూచువాడా, నిత్య పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి చుట్టూ నన్ను
మనస్ఫూర్తిగా పాడమండి. నా కొరకు ఎవరు కూడా ఆలోచించదు. యేసేను నిజంగా నువ్వు పిండమని ఉండగా ఆయన కన్నులను చూచేయను అనుకుంటే దేవుని నుంచి పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. నీ చిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగు. యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రార్థన చేస్తున్నాను. ఆయన మనల్ని సూచించిన దేవుడు. ఈరోజు అనుకోవచ్చు, నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నాకే దిక్కు లేదు, ఏ మొక్కు లేదు, నిరాశతో ఉన్నావేమో, అశాంతితో నెమ్మది లేని స్థితిలో దేవుని దగ్గరకు వచ్చావేమో. నా ప్రభు ఈరోజు నిన్ను బలపరచలేనాడు. ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన మెల్లని స్వరమును వినబోతున్నావు. ఆయన చల్లని చేతి స్పర్శ ఈ దినం నిన్ను తాకబోతా ఉంది. నా ప్రేమ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందున సమయం అంతా దేవుడు మనందరూ నడిపించినట్లుగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలేదు. మనం అది ఆత్మీయంగా ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, విమోచకుడా, సృష్టికర్త, గొప్పదేవుడా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను. 2025 12 నెలల ప్రయాణములు 9వ నెలలు ఆఖరి ఆదివారం అయ్యా. స్తోత్రములు అదయ్యా. ఇప్పుడు గతించిన 70 రోజులు సమయాలు రావకాయ ఏ జగబోయే కాలం అంతా ప్రభా ఆత్మానుసారమైన జీవితంతో, వాక్యానుసారమైన జీవితంతో ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని ప్రేమించి అయ్యా, పాడి పాటలో మా గంటలు తెచ్చి చేసే స్థానంలో నీకు మా బిడ్డ పంపించి ఈ గుంపులో ఎంతమంది ఆత్మలను స్థితిపోతున్నాను. ఆది అపోస్తలుల పౌలు మీద పంపించిన పరిశుద్ధాత్మ శక్తి సర్వ సంఘం పైన అయ్యా, 10 రోజులు కష్టపడి 7వ రోజు నీ దేవుడైన ఆస్వాదించలేదు. పరిశుద్ధపరచు నీవిచ్చిన తిరుమల ఏ ధర్మపగట్టుగల లోకంలో అనేక మంది తిరుగుతున్నాడు. అనేక మంది ప్రభా దేవుడు మాట్లాడే రోజును ప్రేరేపించండి ప్రభా. అవునయ్యా, మమ్మల్ని చేస్తున్నావు, మమ్మల్ని ఆలకిస్తున్నావు, మా ప్రార్థన సమీపిస్తున్నావు. నీతి మందిర మీద నీతి మందిని ఆత్మని కుమరిస్తాను. ఆది అపోస్తలుల పౌలు మీద పంపించిన పరిశుద్ధాత్మ శక్తి సర్వ సంఘం పైన గమనించి అయ్యా, ఈ సంఘం సారయ్యా, ఈ ఆత్మ సారయ్యా, ఈ రోజు తాడికి రా, నశించిపోతున్న ఆత్మని సన్నిధికి నడిపించి శ్రావణిస్తరిపు చేయండి. సంఘంలో శాంతి సమాధానము పరిశుద్ధంగా ప్రతిరోజు ఏర్పడుతుంది. వాగమని పెడితే నిజముగా మనం పెడితే సమీపంగా ఉండాలని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అవును ప్రభా, మా జీవితంలో నీ కొరకు ఏమి త్యాగం చేస్తున్నాము. మా జ్ఞాపన తండ్రి చాలా ప్రభా. ఈ లోకంలో ఏదైనా నీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి, ఏదైనా నీ శక్తిని పొందుకోవడానికి ప్రతి పారిపోయిన నీ ఆత్మని పొందు. కూడి వచ్చిన ప్రతి బిడ్డ నీ దీవించి నుండి ఆత్మ శక్తి నుండి చేస్తున్నాము, నివారణ చేస్తున్నాను ప్రభావంతో నీకు. అలాగా నూతనగా వచ్చిన కమ్మని ఇప్పుడు కానీ ఎవరో కానీ తొలగిపో. నీకు వీటికి మంచి దర్శన భాగ్యాలు ధరించాయి. నీ ఆత్మ శక్తి అవిడమైన కుమ్మరించు, నీ ప్రభావం అవిడమైన కుమ్మరించు. దైవమా బిడలో ఉన్నటువంటి దురాత్మ బంధించు.
తన భర్తను తీసుకునిరా, ఇద్దరికి ఏక మనసు ఇచ్చి ఈ రోజు తన భర్తకు పెరామిని పుట్టించు. ఈ అతని తల్లిదండ్రుల మనోనేత్రాలు తెరువు తండ్రి అని బిడ్డల్ని దీవించు. ఇంకా అనేక మంది రోగులై ఉన్నారు. పేరు నామాలు పెట్టి దీవించు. సేవ భార్యను జ్ఞాపకం చేసుకో. ఈ చిత్తమైతే మన గర్భము చుట్టూ కంచి ప్రభావంతో నిపుణులు వస్తుంది. ఇంకా సంఘంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. దేవాస్తోత్రములు తండ్రి రోగులైన ప్రతి ఒక్కరిని దర్శించి భయంకరమైన జగమంతులతో పడుతున్నారు. ఈ సేవకులు మరిగిపచ్చి నాకందరూ కావలసిన వాక్యము వర్తించి తండ్రి ఈ సేవకులతో ఏమి మాట్లాడబోతున్నాము అన్నాడు. ఏరియా వండాత్మని బిడ్డ పేరుకు మరి ఎలిసావుని ఏడు పాలాత్మని ఈ సేవకుని పేరుకు మరి బలమైన వర్తమానంతో నింపండి కదా. తన సేవలు ఇస్తూ చేసి దూర దేశంలో తన తల్లిని పుట్టి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం పక్షాన్ని ఉంది. ఎక్కి నేను అక్కడికి నీవే తోటి కాదు. ఆ ప్రశ్న సాక్ష్యం జరిగించి తండ్రి అధీన సేవకురాన్ని కనికరించి ఈ సేవకుల భార్య బిడ్డని కనికరించి ఆ బిడ్డటువంటి ఆపదాకీలో ఈ దేశంలో వారికి ఎటువంటి లోటు లేకుండా సేవకుల యొక్క సభీకంతో దీని మనసుతో నీ రాజ్యం కట్టే సేవకులు కావాలి. కూడి వచ్చిన ప్రతి నీ పేరు నామాన్ని పెట్టి యాదవులు చేస్తున్నప్పుడు ఎక్కడున్నా నీ స్థలకి నమ్మకి తోడుగా ఉన్నాను. అయ్యా నా ప్రార్థన నీ పరిశుద్ధి చేసి ప్రార్థన సమాధానంలో ఇచ్చు క్రీస్తుని మానవుడికి వస్తున్నాను తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూర్చున్నామండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి స్తోత్రం హల్లెలూయా. మంచిదండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో త్వరగా మనం ముందుకు పెడదాం. కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఆ యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మంచిది. ఈరోజు మనము ఆషేర్ నుండి ఒక అద్భుతమైన పాటలను మనం నేర్చుకుందాం. ఆషేర్ ఎవరి కుమారుడు అండి? ఆషేరు ఎవరి కుమారుడు? ఆషేరు ఎవరి కుమారుడు? తెలుసా తెలీదా? ఆషేరు గురించి ఎంతమంది విన్నారు? ఎవరు వినలేదా? రైట్. మంచిది. ఆదికాండం 29వ అధ్యాయం. ఒకసారి 49వ అధ్యాయం తీసుకున్నాం. లేదంటే 30వ అధ్యాయం 12-11 చదవండి. 30వ అధ్యాయము 12-11. లేయా దాసి అయిన శిల్పా యాకోబునకు రెండో కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి. ఇప్పుడు ఆషేరు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? లేయా, యాకోబు యొక్క కుమారుడు. ఇంకా మీకు ఆ లేయా స్టోరీ అంతా కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. మనం చాలాసార్లు మనం నేర్చుకున్నాం, విన్నాం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. దాని గురించి నేను మళ్ళీ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం సమయం వృధా అన్నమాట. రైట్. ఇక్కడ ఈరోజు మనము ఆషేరు నుండి ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. 7 రకాల గుణాలు అతనిలో ఉన్నాయన్నమాట. నేను త్వరగా సాధ్యమైనంత వరకు మీకు అవన్నీ కూడా వాక్యం ద్వారా చూపించి నేను మాట్లాడతాను. మంచిది. ఇప్పుడు ఆదికాండం 49వ అధ్యాయం 20 వచనం చదవండి. ఆషేరునంత శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఆషేరునంత ఏమని అంట? శ్రేష్టమైన ఆహారము అతని దగ్గర ఉంది, రాజులకు తగిన మధుర పదార్థములు అతని దగ్గర ఉన్నాయి అంటున్నాడు. ప్రియమైన చూడబడ్డారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభు అయిన యేసు
యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేశాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఒక క్రైస్తవులుగా దేవుని యొక్క పిలుపుతో లేక దేవుడికి ఇచ్చిన దర్శనం ద్వారా నువ్వు ఎన్నుకోబడ్డావన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆశ్చర్యం గురించి మనం గమనిస్తే అతడు చూడండి ప్రేమ ఉంటారా, అతని దగ్గర శ్రేష్టమైన ఆహారము కలదంట, రాజులకు తగిన మధుర పదార్థములు అతడు ఇస్తాడు. ఈరోజు రక్షింపబడిన మనము ఎంతమందికి మనము మధురముగా ఉండగలుగుతున్నాం? ఎంతమందికి మనము మంచి పదార్థములు ఇచ్చేవారుగా ఉన్నాం? గమనించాలి. హల్లెలూయా. ఈ ప్రశ్న ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. హల్లెలూయా. ఆశ్చర్యంతో ఏముందంట? శ్రేష్టమైన ఆహారం అనగా ఏంటి? ఇక్కడ నేను ఇందాక చదివాను చూసారా, అది శరీర సంబంధమైన ఆహారము. మనం గమనించాలి ఏంటంటే, ప్రతిరోజు దేవుడు తన దాసుల ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా, ఇదిగో మనం మొన్న పెట్టుకున్న 3 దినాల సభలో 3 రోజులు ఆత్మీయమైన ఆహారము దేవుడు మనకి అందించాడు. ఈ ఆత్మీయ ఆహారము ఎలాంటిదంట? మధురమైనది అంటాడు. కీర్తనలో కూడా అంటాడు, నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైన. దేవుని వాక్యం ఎలాంటిదండి? తేనె వంటిది. తేనె ఎవరైనా కాళ్ళతో తంటారా? తేనె ఎవరైనా కాళ్ళతో తన్నేస్తారా? అందరూ. చిన్నపిల్లలకి మొట్టమొదట పుట్టిన తర్వాత చిన్నపిల్లలకి మాటలు రావాలంటే ఏం చేస్తారు? నాలుక మీద ఏం రాస్తారు? మీకు ఎవరికి పిల్లలు లేనంటే చూస్తారండి, చెప్పండి. తేనె చేస్తారు, నాలుక మీద రాస్తారా లేదా? దేవుని వాక్యము దేనితో పోల్చబడతా ఉంది? తేనెతో. జుంటే తేనె దారుల కంటే మధురమైనది అంటారన్నమాట. అవంట ఇంకా 7 మారులు అవి ఏం చేస్తున్నాడు? వెండి మూసలో 7 సార్లు తీస్తే ఎంత శ్రేష్టమైనవో దేవుని వాక్యము అంత శ్రేష్టమైనది. ఈ ఆశ్చర్యానికి రాజులు వస్తా ఉన్నారు. శ్రేష్టమైన మాటలు అతని దగ్గర ఉన్నాయి. శ్రేష్టమైన ఆహారం అతని దగ్గర ఉంది. జుంటె తేనె దారుల కంటే మధురమైనవి ఆయన దగ్గర ఉన్నాయి. వారి యొక్క దేహాలకి, వారి యొక్క శరీరానికి పుష్టినిచ్చేవి, వారి యొక్క ముఖములను ప్రకాశవంతంగా వెలిగించడానికి ఆయన దగ్గర చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా పొందుకోవడానికి రాజులు ఆయన దగ్గరికి వస్తా ఉన్నారు. ఒకసారి మనం లేయా జీవితాన్ని మనం గమనిస్తే 29వ అధ్యాయము ఆమె గురించి ఒక మాట మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. ఒకసారి చూద్దాం. 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మనం గమనిస్తే లేయా తన జీవితం ఏ విధంగా ఉందండి? ఏ విధంగా ఉంది? ద్వేషింపబడతా ఉంది. తన కట్టుకున్న భర్త దగ్గర నుంచి తనకి సరైన ప్రేమ, అనురాగం అనేది అందడం లేదు. కారణం ఏంటి? జబ్బు కళ్ళది. ఎలాంటి కళ్ళు? జబ్బు కళ్ళు. రాహేలు చాలా రూపవతి, సౌందర్యవంతురాలు. యాకోబు కూడా 7 సంవత్సరాలు ఊడి ఉంచేసింది. దేనికోసం? ఎవరి కోసం? రాహేలు కోసం. మొట్టమొదటిగా ఆయన బావి దగ్గర ఉన్నప్పుడు ఎవరు వస్తా ఉన్నారు? ఆమెను ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని బిగ్గరగా ఏం చేస్తున్నాడు? ఏడుస్తా ఉన్నాడని అక్కడ మాట కనబడుతున్నా. అంటే మొట్టమొదటిగా యాకోబు యొక్క దృష్టి ఎవరు నిలబడది? కానీ తన తండ్రి ఏం చేస్తున్నాడు? ఎవరినిచ్చాడు? మొట్టమొదటిగా లేయానిచ్చి రాత్రికాల సమయంలో ఆ చీకట్లో పెళ్లి చేసేసాడు. ఇప్పుడు చూడండి, భర్త దగ్గర నుంచి సరైన ప్రేమ అనేది ఆమెకి
దొరకడం లేదు. ఇక్కడ ద్వేషింపబడుతుంది. అఫ్కోర్స్ ఆమె ప్రార్థన చేసింది, తర్వాత ఆమె ప్రార్థన దేవుడు విని 3 కుమారుని దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఆ తర్వాత ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని ఇచ్చాడు? ఆ మందికి చెప్తా ఉంది. నేను చదివించాను కదా ఇందాక. ఏమంటుందండి? ఏమంటుంది చెప్పండి. నేను చదివించిన మాట ఒకసారి. భాగ్యవంతురాలను స్త్రీలలో అంటుంది. స్త్రీలు అందరిలో కూడా ఆయన ఎవరిని? భాగ్యవంతురాలు. ఈరోజు ప్రియమైన దేవుడు పెట్టాలి. అనేక పర్యాయాలు చాలా మంది జీవితాల్లో ఏముంటదంటే, తల్లిదండ్రులు కుమారులను విడిచిపెట్టేస్తూ ఉంటారు, వెలివేస్తూ ఉంటారు. ఒక్కోసారి కుమారులే తల్లిదండ్రులను వదిలివేస్తూ ఉంటారు. భర్త భార్యను విడిచిపెట్టే దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. భార్య భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయే దినాల్లో మనము జీవిస్తాం. ఈరోజు నువ్వు ఎవరి చేత ద్వేషింపబడిన స్థితిలో నువ్వు ఉండను. నీ జీవితంలో అట్టడుగిన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోయేవేమో. అనారోగ్యం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పూరి పెంట కోటను పట్టి పీడిస్తున్న ఒక రోగం ఏంటండి? ఏంటది? జ్వరం వస్తే చాలు అందరూ కూడా ఏమైపోతున్నారు? భయపడిపోతా ఉన్నారు. ఎందుకు? చిన్నపిల్లలు లేదు, పెద్దవారం లేదు, యవనస్తులం లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుంది? అది పీడించేస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఏ హాస్పిటల్ కూడా ఖాళీగా. ఒకవేళ ఈరోజు అనారోగ్యం చేత నువ్వు చాలా కృంగిన స్థితిలోనే ఉన్నావేమో. డబ్బులు అయిపోతా ఉన్నాయి, అనేకమైన మందులు వాడుతున్నావు, కానీ నీ శరీరంలో సత్తు అనేది లేకుండా ఉందేమో. తిండి తింటున్నావు కానీ ఆ తిండి నీ శరీరానికి పట్టడం లేదేమో. హల్లెలూయా. సంతోషం కోసం ఎక్కడెక్కడికో నువ్వు ఒకరు తిరుగుతున్నావేమో. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన శ్రేష్టమైన ఆహారము ఆయన దగ్గర ఉంది. ఆ శ్రేష్టమైన ఆహారము దేవుని వాక్యమును నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకుంటావో. అనేక మంది బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప రాజులు అందరూ కూడా వారు రాజ్యాలను జయించారంటే, శత్రువులను జయించారంటే, అనేక పట్టణాలను వారు స్వాధీనపరుచుకున్నారంటే, వారి జీవితంలో కలిగి ఉన్నది మొట్టమొదటిగా వారి బుద్ధి జ్ఞానము కాదు, వారి తెలివితేటలు కావు, వారి చదువులు కాదు, వారు నేర్చుకున్న ఆ యుద్ధ నేర్పరితనము కాదు. వారు దేవుని మందిరములో దేవుని వాక్యం ఏం చేశారండి? ధ్యానించారు. దేవుని సన్నిధిని ప్రేమించే ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే సమృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఏముందంటే ఆనందం ఉంది. ద్వితీయోపదేశకాండం మీరు 33వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 24. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరులందరికంటే ఎలాంటి ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతను తన సహోదరులందరికంటే కటాక్షమునందును తన పాదములను తైలముతో ముంచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆషేరు అనే మాటకు అర్థం ఏంటంటే భాగ్యవంతుడు లేదా దీవెనకరమైన వాడు. ఎలా దేవుడు తనని ఆశీర్వదిస్తున్నాడో చూడండి. తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిన వాడు. అతడు తన సహోదరులందరికంటే కటాక్షము నొందిన వాడు. తన పాదములో దేనిలో ఉంచుతున్నాడు? తైలము దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. తైలముతో తన పాదములను ఏం చేస్తున్నాడండి? ముంచుతున్నాడు సహోదరులందరికంటే. అందుకే యోహాను సువార్త అంటాడు 1:12లో, తను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అగుటకు దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో నువ్వు పేదవాడిగాను, దిక్కులేని వాడిగా, హీనమైన జీవితం జీవించడం అనే దేవుని చిత్రం ఎప్పుడు కూడా కానీ కాదు. ప్రభు అంటున్నాడు, ఆషేరు దగ్గర ఆహారం ఉంది, అది శ్రేష్టమైనది, అది రాజులు
అనుభవిస్తూ ఉన్నారు. తగిన పదార్థములు అతని దగ్గర ఉన్నాయి. ఈరోజు మందిరంలో అనేకమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఒకరు నువ్వు పొందుకోకుండా నువ్వు పక్కన పెట్టేసుకుంటున్నావేమో. అనవసరమైన విషయాల్లో తలదూర్చుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా మంది ఏం చేస్తారు, పోగొట్టుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 2వ దినము ప్రసంగంలో నా వలన నీకు ఏదైనా, దానికి 3 రకాల మాటలు దైవ సేవకుడు చెప్పాడు. ఒకటేంటి, ఏం చెప్పాడండి? ఎవరు రాసుకోలేదా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎన్నో శ్రేష్టకరమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ పక్కన పెట్టేస్తున్నాడు. ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసేసి చాలా మంది ఏం చేస్తారు సార్, పనికి మాలిన విషయాల్లో, అనవసరమైన విషయాల్లో తలదూర్చుకొని లేనిపోని చిక్కులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కానీ ఒక వ్యక్తి దిగజారిపోవడం అనేది, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగకుండా మరుగుచ్చుతనంలో ఉండడం అనేది దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా కాదు. ఇక్కడ లేయా తన భర్త చేత ద్వేషింపబడుతుంది, కానీ దేవుడు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదండి. నిన్ను వదిలిపెడతాడా దేవుడు? నన్ను వదిలిపెడతాడా దేవుడు? పెడతాడా? పెట్టడు. కానీ ఎవ్వరిని కూడా వదిలిపెట్టడండి. ఈ లోకంలో దేవుడు మనల్ని పుట్టించాడంటే ఎవరిని కూడా ఆయన ఆశీర్వదించకుండా ఉండడు. ఎందుకు తెలుసా? నేనే నిన్ను చేసుకొని ఉన్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీవు నా సొత్తు అన్నాడు ఆయన. పేరు పెట్టి నిన్ను నేను మరి ఎందుకని బాధపడుతున్నాను? ఎందుకని కృంగిపోతున్నావు? ఎందుకని ఆ సంకటంలోనే అలాగే ఉండిపోతున్నావు? ఎందుకని ఆ బంధకాల్లో అలాగే ఉండిపోయి నాకు ఎవరు లేరు, నాకు ఏమీ లేదు, నేను ఒంటరి వాడిని, నీకు నీవే ఎందుకు నువ్వు తక్కువ చేసుకొని నిరాశలో బ్రతుకుతున్నావు? ప్రభు అంటున్నాడు, నా మందిరంలో ఏముంది? శ్రేష్టమైన ఆహారం ఉంది అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి వలనండి? ఎవరి వలన? యేసుక్రీస్తు వలన. నీ ఐడెంటిటీ, నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే నాజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనండి. మన ఐడెంటిటీ ఆయన. మన ఐడెంటిటీ కోసం మనం ప్రార్థనలాడాల్సిన అవసరం లేదు. మన ఆశీర్వాదం కొరకు మనం పరుగులెత్తాల్సిన అవసరం లేదు. మన ఐడెంటిటీ ఆయన. మన కేర్ ఆఫ్ అడ్రస్ అనండి. ఆయన అంటాడు, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసము వలన దేవుని కుమారుడే లేదా దేవుని వాక్యమును పట్టుకుంటా ఉంది. అందుకే ఆశీర్వాద దేవుడు ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఇంకా మీరు గమనిస్తే ప్రేమగా ఉంటారా, యెహోషువ గ్రంథంలో ఆయన గురించి మొత్తం హిస్టరీ ఉంటుంది అనమాట. దాదాపుగా 19వ అధ్యాయం 24 నుంచి మీరు 31 వరకు చదివితే అక్కడ అద్భుతమైన విషయాలు ఆశీర్ గురించి, దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో ఆయన గురించి అక్కడ కనబడుతుంది. చూద్దాం ఒకసారి. యెహోషువ వారి సరిహద్దులు సరే, మీరు అవన్నీ కూడా ఇంటికి చదవడం టైం లేదు కాబట్టి త్వర చెప్పేస్తాను. చివరి మాట చదవండి, 31వ వచనం అండి. దేవునికి స్తోత్రం. ఎలా దీవించాడండి దేవుడు? ఆశీర్వాది పిల్లలని ఇచ్చాడు. తన సంతానం ఏమైంది? ఆశీర్వదింపబడ్డాడు. చూడండి, తన యొక్క తల్లి తృణీకరింపబడిన స్థితిలో ఉంది.
సరైన ప్రేమ అనురాగము పొందలేని స్థితిలో ఉంది, ద్వేషింపబడతా ఉంది. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఆ షేరు యొక్క వంశాన్ని అతడు వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. మత్తయి సువార్తలో మనము ఒకసారి కొలస్సీ 2:6 చదివితే, కొలస్సీ 2:6 చదివితే, ఒకసారి 2:6 చదువునా? కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పాడిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. ఎవరి యందు నడవాలంట? ఆయన యందు. ఇక్కడ ఆశలు దేవుని అనుసరించి నడుస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? దేవుని కుమారుడైన మనం అందరం కూడా సహోదరులమైన దేవునికి స్తోత్రం కలుగుతుంది. సహోదరులు అంటే ఆత్మీయ జీవితంలో ఆశీర్వదింపబడిన వారుగా మనం ఉండాలి. ఏ ఆత్మీయతలో మనం ఆశీర్వదింపబడాలి? యెహోవాకు సంబంధమైన విషయాలు. డబ్బేనా నీ ఆశీర్వాదం? నీ ఆశీర్వాదానికి కారణం డబ్బేనా? పరపత? అధికారమా? కాదు. ఆశీర్వాదం ఇక్కడ తన సంతానము ఆశీర్వదింపబడడానికి, తన వంశము విస్తరింపబడడానికి తనలో ఉన్న 3 లక్షణాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండవదిగా వాక్య పరిచర్య, మూడవదిగా సాక్ష్య జీవితము, నాలుగవదిగా ఆత్మల సంపాదన. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ 4 అనుభవాలు మనలో. ప్రార్థన ఎలాంటి పరిస్థితులైనా మారుస్తుంది. నిందలు ఘనతగా మార్చేది ప్రార్థన. అవమానము రెట్టింపు ఘనతతో నిలవబెట్టేది ప్రార్థన. నీ శాపాన్ని విరగొట్టేది దేవుని ప్రార్థన. నీ యొక్క పేదరికమును మార్చగలిగింది ఏదైనా ఉందంటే అది ప్రార్థన. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నారా? వేషధారుని ప్రార్థనలు ఈరోజు చాలా మంది చేస్తున్నారు. పేరాల మీదే హల్లెలూయా. మన ప్రార్థన పరిస్థితులు మార్చగలిగిందిగా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఒక శోధన వస్తుందంటే, ఒక ఇరుకులో ఉన్నామంటే, ఒక సమస్యలో ఉన్నామంటే, నువ్వు ప్రార్థించినప్పుడు ఆ సమస్య నుండి ఇతరులు విడుదల పొందుకునేటట్టుగా ఉండాలి. రెండోది ఏంటో తెలుసా? రెండోది ఏముండాలండి? వాక్య పరిచర్య. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, వాక్య పరిచర్య. దేవుని కొరకు వాడబడడానికి సంఘములో ప్రతి చిన్న పని కూడా నువ్వు ఎలా చేయాలి తెలుసా? బాధ్యతగా చేయాలి. ఈరోజు దైవ కృప ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. వేగంగా చప్పట్లు కూడా ఎందుకో తెలుసా? 3 దినాలు కూడా స్త్రీలేంటి, యవనస్తులేంటి, ప్రతి విషయంలో చెప్పగానే పబ్లిక్ ని కూర్చోబెట్టడం కానీ, వారికి ఫ్యామిలీ ఏర్పాటు చేయడం కానీ, అలాగే చర్చ్ డెకరేషన్ విషయంలో కావచ్చు, ప్రార్థించే గుంపు, భోజనాల దగ్గర ఎక్కడ కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా మన సంఘ బిడ్డలు ఎంతగానో కష్టపడ్డారు. దేవుడు మీకు ఇచ్చిన ఐక్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఈ ప్రేమ, ఈ ఐక్యత దేవుని రాకడ వరకు మనం ఏం చేయాలి? ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. పరిచర్య కూడా ఒక ప్రకటించడమే. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతిదీ కూడా సేవే. దేవునికి స్తోత్రం జరుగుతుందా? ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క బాధ్యత ఇస్తాడండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు ఆయన, వాడుకుంటాడు ఆయన. నేను దీనికే పరిమితమా అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవడానికి వీలు లేదు. నేను ఇదే చేయాలా అని ఎప్పుడు అనుకోకూడదు. నేను ఈ పనికే పరిమితమా, నేను ఆ పనికి చేతగానా, నాకు రాదా అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో అది నమ్మకంగా నువ్వు చేస్తే నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు. మనం ఇప్పుడు కూడా చిన్నదాని నుంచి పైకి రావాలన్నమాట. చిన్న పని నుండి నువ్వు పెద్ద పనికి ఒక్కొక్కటి దాటుకుంటూ ఏం చేయాలి?
ఇక అంటున్నాడు ఆయన, ఇంకేమంటున్నాడండి? ఆత్మల సంపాదన. ఈరోజు ప్రభువును నమ్ముకొని దాదాపు నీ జీవితంలో చాలా సంవత్సరాలు అయిపోయిందేమో. ఎంతమందికి దేవుని దగ్గర నడిపించావు? ఎంతమందికి సువార్త ప్రకటించావు? ఎంతమందికి దేవుని మాటలను అందించావు? ఎన్నిసార్లు నువ్వు సేవకునికి సహకారంగా ఉన్నావు? మన స్టోరూంలో కరపత్రికలు అలాగ మురుగుతా ఉన్నాయన్నమాట. కొత్త నిబంధనలు అలాగ మురుగుతా ఉన్నాయన్నమాట. ఏ రోజైనా నీకు బాగుందా? నువ్వు బజారు తినేటప్పుడు, నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తున్నప్పుడు, నువ్వు పచారీ సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు, ఆటో దొరుకుతున్నప్పుడు, నీ ఆటోలో కూర్చుంటున్న వారికి ఎప్పుడైనా నీవు ఒక కరపత్రిక ఇవ్వగలిగావా? సువార్త ప్రకటించే భావం నీలో ఉందా? ఆత్మల పట్ల భావం నీలో ఉందా? పరిచర్య పట్ల ఆశకు భావం కలిగి ఉన్నాడండి. రెండవదిగా సాక్ష్య జీవితం. మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఈరోజు ఎలాంటి పరిస్థితులు జీవిస్తున్నారంటే, మంచి చెప్పిన వారి మీద మనుషులు ఏం చేస్తున్నారండి? రాళ్ళు విసురుతూ ఉంది. మంచి నచ్చట్లేదు చాలా మందికి. శ్రేష్టమైన మాటలు, దేవుడి మాటలు నచ్చట్లేదు. ఈరోజు ఈ సాక్ష్యం ఏ విధంగా ఉంది? అందరికంటే వెనకబడి పరిస్థితిలో ఉన్నావా? ఆత్మీయ జీవితంలో నీవు ముందుగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అపోస్తులుడు పౌలు గారండి, అపోస్తులుడు అందరికంటే ఎక్కువగా సువార్త ప్రకటించిన వాడు ఆయన. రెండవదిగా దావీదు ఆ వరుసలో ఉన్నాడు. మూడవదిగా యోసేపు కూడా అదే వరుసలో జీవిస్తున్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ సహోదరులందరికంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 4:9 ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడంట. వేదన అనే పేరు పెట్టింది తన తల్లి. తన సహోదరులందరూ కూడా వీడు వేదన వేదన వేదన. వీడు పుట్టినప్పుడు తన తల్లికి వేదన కలిగించాడయ్యా. వీడు భూమి మీద రావడానికి ఎన్నో ఇబ్బందులు తన తల్లి ఎదుర్కొందిరా. వీడు వేదన వేదన అని అనేక పర్యాయములు తన ఊరి వారి చేత, తన ఇరుగు పొరుగు వారి చేత, తన సహోదరుల చేత తాను గాయపరచబడతా ఉండండి. దేవుడు తను వదిలిపెట్టలేదండి. తన సహోదరులందరికంటే తను ఏం చేశాడు? ఘనముగా ఆశీర్వదించాడు. ఆదికాండము 49:20 మీరు చదివితే 20 ఆశీర్వద శ్రేష్టమైన ఆహారం కలదు. దేవునికి స్తోత్రం కలుగును. పాత నిబంధన కాలంలో శ్రేష్టమైన ఆహారం ఏంటండి? పాత నిబంధన కాలంలో శ్రేష్టమైన ఆహారం ఏంటి? పాత నిబంధన కాలంలో శ్రేష్టమైన ఆహారం ఏంటి? నేను చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. ఒకటి గోధుమలు, రెండవదిగా తేనె, పాలు, ద్రాక్ష. పాత నిబంధనలు ఎక్కడ చూసినా కూడా చాలా మందికి ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారు. వారి యొక్క ముఖము అంటే వారి ముఖానికి, వారి యొక్క తలకు చక్కని స్వగసును ఇవ్వడానికి ఏం చేసేవాళ్ళు? ఏ తైలం రాసుకునేవాళ్ళు? ఏ తైలం అండి? ఒలివా నూనె. అచ్చ దంచి తీసిన ఒలివా నూనెను వారి యొక్క ముఖానికి రాసుకునేవారు. అలాగే వారి శరీరానికి ఆరోగ్యం కలగచేయడానికి, వారి శరీరానికి బలం ఇవ్వడానికి వారు ఏం చేసేవారంటే మత్తుగా ఉండే ద్రాక్ష రసాన్ని, అనగా ద్రాక్ష పండ్లను వారు పొడియబెట్టి అందులోంచి వారు శ్రేష్టమైన ద్రాక్ష రసంతో వారు ఏం చేసేవాళ్ళు? విందుల్లో త్రాగేవారు అన్నమాట. దాన్నే ఇంగ్లీష్ లో వైన్ అంటారు. వైట్ వైన్. హల్లెలూయా. ద్రాక్ష పండ్లను బాగా పొరబెట్టి దాన్ని లోంచి రసం తీస్తే అది ఏమొస్తుందంటే ఆ పులుపు నీకు మత్తును. అలాగే రాజులు చాలా మంది ఏం చేసేవాడంటే ఆ ద్రాక్ష రసాన్ని తాగేవాడు. ఇంకా పాలు. మోసే మందం మేపుతున్నప్పుడు తన భార్య ఎవరు ఏం పేరు? ఆమె పేరు మోసే గారి భార్య పేరు ఏంటండి? సిప్పోరా. ఏం చేసింది ఆమె? చక్కగా గొర్రెల పాలు తీసుకొచ్చింది. అలాగే వెన్న, ఆ చున్ను ముద్దలు తీసుకొచ్చి ఏం చేసేది? ఆయన గారికి అప్పచెప్పారు. అంటే గొర్రెల కాసే ప్రతి కాపరి కూడా, రాజులు సైతము, అక్కడ ఉన్న ప్రజలు పాత నిబంధన కాలంలో ఏం చేసేవారంటే రొట్టెలు ఎక్కువగా తినేవాడు, గోధుమలు ఎక్కువగా తినేవాడు.
తేనె ఎక్కువగా తీసుకునేవారు, పాలను ఎక్కువగా తీసుకునేవారు. ఇలాగా పాత నిబంధన కాలంలో వారు ఆహారం యొక్క అలవాట్లు ఆ విధంగా ఉంటారు. ఈ ఆశ్చర్యంతో కూడా ఇటువంటి ఆహారము సమృద్ధిగా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతారు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, 2వ అధ్యాయం 9-10 మొదటి పేతురు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, ఒకప్పుడు ప్రజలా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయింది. ఒకప్పుడు కనికరింపబడి ఇప్పుడు కనికరింపబడి వారైంది. ప్రియులారా, పరదేశులను యాత్రులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడి శరీర ఆశలను విసర్జించుడి. ఏం చేయాలండి? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాచరణ ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యము నిన్న చెప్పిన జుంటే తేనె దాగదంటే 119 అన్నాడు, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురమైనది అంటున్నాడు. అవి నానాటిది తేనె కంటే జీవ అనగా నాలుక. దేవుని స్తోత్రం కలుగునా. ఇంకా 119:50 అంటాడు, నీ వాక్యమును బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు. దేవుని వాక్యం ఎలాంటిదండి? బ్రతికించేది, బాధలలో నుండి నిన్ను నెమ్మదిని కలిగించేది. అలాగే దేవుని వాక్యములకు సాదృశ్యంగా ఉన్న ఆయన మాటలు నీ శరీరానికి ఆరోగ్యమును కలిగించేది. మనం తినాల్సింది ఏంటయ్యా అంటే శరీర సంబంధమైన ఆహారము. ఈ శరీర సంబంధమైన ఆహారం మనకి ఏం చేస్తుందంటే కొంతవరకు శక్తినిస్తుంది, కానీ దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారము నీకు ఎల్లప్పుడూ కూడా ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునా. ఈ ఆశ్చర్య జీవితంలో మనం గమనిస్తే అతని దగ్గర శ్రేష్టమైన ఆహార పదార్థాలు కలిగి ఉంటాము. మూడవదిగా ప్రేమ చూడంటారా, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 24వ వచనం అంటాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 24వ వచనం. కిందనే చదవండి, కిందనే. తన పాదములకు తైలములో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశ్చర్యంతో మరొక అనుభవం తన జీవితంలో కలిగినది ఏంటంటే సమృద్ధి అయిన తైలము తన దగ్గర, తన పాదాలు ఆ తైలములో ముంచుకుంటా. అనగా దీని దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మ ద్వారా నడిపించే అనుభవములకు సూచనగా ఇది కనబడతాం. ప్రతి విశ్వాసి కూడా ఎందులో మనం ఎదగాలి? ఆత్మీయతలో ఎదగాలంటే మనకి ఏముండాలి? ఆత్మ నడిపింపు ఉండాలి. ఈరోజు చాలా మంది ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబడతారు. దేని ద్వారా నడిపించబడుతున్నారండి? ప్లస్ శరీర భావోద్రేకాల చేత చాలా మంది ఏం చేస్తారు? శరీర భావోద్రేకాలు ఎప్పుడు కూడా దేవుని నీతిని ఏం చేస్తుంది? దేవుని నీతిని నెరవేర్చలేదు. ఆత్మ నడిపింపు ద్వారానే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగడం లేదంటే నీవు ఎవరి ద్వారా నడిపించబడుతున్నావు? నీ శరీరం చెప్పినట్టు నడిపించబడుతున్నావు. మన దైవ సేవకులు చెప్పింది, శరీరం ద్వారా నువ్వు నడిపించబడితే ఏమవుతావు? ఏమైపోతావు? నిత్య నరకాగ్నిలోనికి. పిలువబడ్డారు చాలా మంది, కానీ ఏర్పాట్లో ఈరోజు నువ్వు శరీరం చేత నువ్వు నడిపించబడితే నువ్వు దేవుని నీతిని నెరవేర్చలేవు. ఈ భూమి మీద బాగా కనబడవచ్చు నువ్వు అందరికి, భక్తుడుగా నువ్వు కనబడవచ్చు, గొప్ప విశ్వాస వ్యక్తిగా నువ్వు కనబడవచ్చు, మంచి వస్త్రాలు వేసుకొని చక్కగా గంటలు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నీకంటే గొప్ప విశ్వాసి, గొప్ప ఆత్మీయత లేని వ్యక్తులుగా అనేకులకు కనబడచ్చు. కానీ నీవు ఆత్మ ద్వారా నడిపించబడకపోతే ఎక్కడి వరకే అది పరిమితం. దేవుడు చూచేది తెలుసా? నీ హృదయాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతా. నీ బాహ్య రూపం ఆయనకు
ఆ షేరులో ఏముందంటే అతడు ధైర్యంతో తన పాదములను ముచ్చుకో అనగా ఆత్మ ద్వారా తను నడిపించబడతా ఉన్నాడు. అందుకే తీతు గారు అంటాడు 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. తీతు 3వ అధ్యాయం 7వ వచనం. నిత్య జీవనము గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులవుతాయి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? నిత్య జీవనం గురించిన నిరీక్షణ బట్టి మనము దేవుడు నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆ వారసత్వాన్ని మనం అనుభవించాలంటే మనకు కావలసింది పరిశుద్ధాత్మ నడిపింపు. మానవ నడిపింపు నిన్ను దేవుని రాజ్యానికి, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు అడగాలి మనం దేవుణ్ణి. మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ నింపుదల మనలోకి రావాలంటే మనలో ప్రతిరోజు ఏముండాలి? మన పాపములు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం అనే అనుభవంలో ఉండాలి. మనం దేవునికి స్తోత్రం జరుగుతుంది. 4వ అనుభవం తనలో ఏముందంటే 33వ అధ్యాయము 25వ వచనం చదువుతుంది. ద్వితీయోపదేశకాండం ఫాస్ట్. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనం చదవండి, స్పష్టంగా చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడండి? నీ కమ్మలు ఇనపయుయు ఇచ్చడయునయుడును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి. దేవునికి స్తోత్రం కలుగు. ఆషేరు యొక్క పాద రక్షలు, ఆయన చెప్పులు ఎలా ఉన్నాయండి? ఇనపవి ఇత్తడివి అంటున్నాడు. ఉదాహరణకి మీరు గమనిస్తే 1 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మనం గమనించినప్పుడు ఒకసారి చూద్దాం. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను ఎవరైనాండి ఎవరికి కట్టబడ్డాయి? కాళ్ళు రాగి కవచంతో ధరింపజేయబడ్డాయి, భుజముల మధ్య రాగి బండ ఉంది. ఎవరైనా? గొలియాతు. ఎవరండి? గొలియాతు. గొలియాతు కాళ్ళకి ఏముంది? రాగి కవచం ఉంది. ఇక్కడ ఆషేరు యొక్క పాద రక్షకులు కూడా ఇనుము ఇత్తడి, అనగా ఇనుము ఎలాంటిదండి? స్థిరతకు సాదృశ్యం, స్థిరమైనది, అది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇనుము రాడ్ ఉందండి, ఎవరైనా 2 చేతులతో దీన్ని గట్టిగా ఇలా ఇరవగలరా? అంటే ఇనుము ఎలాంటిదంట? బలమైనది, అది స్థిరత్వానికి సాదృశ్యమైనదిగా ఉంటా ఉంది. మరొక మాట ఇత్తడి. ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉంది? ఇనుము దేనికి సాదృశ్యంగా ఉంది? ఇనుము దేనికి సాదృశ్యంగా ఉంది? చెప్పాలి. స్థిరత్వములకు. అంటే దేవుని నమ్ముకున్న మనము ఇనుములాగా ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలజడులు రేగినా, ఎంత కష్టమైనా నువ్వు దేవుడు ఎలా ఉండాలి? పారిపెట్టేట్టు ఉండాలా? ఎగిరిపెట్టేట్టు ఉండాలా? భయపడేటట్టు ఉండాలా? స్థిరము కలిగి ఉండాలి. నీలో స్థిరమున్నప్పుడే సాతాను గారు నువ్వు తొక్కి పట్టగలవు. హల్లెలూయా. మనలో స్థిరం లేకపోతే కాలుకి ఎగిరిపోయే పొట్టులాగా మన పరిస్థితి. క్రైస్తవులు ఎప్పుడు కూడా అస్థిరమైన వారిగా ఉండకూడదు, స్థిరమైన వారిగా దేవునిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆ స్థిరత్వం మనలో ఎప్పుడు వస్తుంది? ఆదివారం అలాగ వచ్చేసేసి శుభ్రంగా పాస్టర్ గొంతు పోయేటట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంటుంటే, నువ్వు వెనకాల కూర్చొని చక్కగా నిద్రపోతా ఉంటుంటే, వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి నువ్వు దిక్కులు చూస్తూ ఉంటుంటే, టైం ఎప్పుడైపోతా అని గడియారం అంతా చూస్తూ ఉంటుంటే నువ్వు స్థిరంగా ఉండగలవా? ఉండలేవు. ఇంకేమన్నాడు? ఇత్తడి తీర్పుకు సాదృశ్యం.
మనలో ఉన్న ఈ లోపాలు, ఈ పాపం, దేవునికి అవిధేయమైన జీవితం విడిచిపెట్టబడకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? నేరుగా కృపా సింహాసనం, ఆ దవడ సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు నిన్ను, తీర్పులో. ఈరోజు చాలా మంది బోధన చేస్తారు, క్రైస్తవులు తీర్పు లేదు, ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం పరలోక రాజ్యం. నెవర్ నెవర్ నెవర్. తీర్పు ఖచ్చితంగా ఉంది. నీవు చేసిన పనులు చెడ్డవైనా మంచివైనను అవి నీతో కూడా సాక్ష్యం చెప్పడానికి, నీతో పాటు పరలోకానికి రాబోతావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ షేరులాగా నీవు స్థిరమైన వాడుగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చివరి మాట నేను చెప్తాను, మిగతా 2 విషయాలు ఎప్పుడైనా చెప్తానండి. ఒక చివరి మాట చెప్పేసేసి నేను ప్రార్థనకు వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 40 వచనం చదువుతాం. మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 40 వచనం. తమ పితరుల ఇళ్లకు పెద్దలను ఆ వంశపు వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు ఆశీస్సు సంతతి నుండి ఎంతమంది తీసుకొచ్చాడండి? ఎవరెవరిని? పరాక్రమశాలులు, యుద్ధవీరులు, ఇంకా అధిపతులు. ఎంతమంది? ఎంతమంది? 26,000. ఒకే ఒక్కడు ఆశ్చర్యం. కానీ దేవుడి యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడుగా ఉన్నాడు. దేవుడు తనను వదిలిపెట్టలేదండి. తన సంతానం, తన సంతతిని, తన బిడ్డలను, తనకు కలిగిన యావత్తును కూడా తన జీవితంలో దేవుడు తన ఆశీర్వదించాడు. అందుకనే పౌలు గారు అంటారు, 2వ తిమోతి 2వ అధ్యాయం 1 నుండి 4 వచనం త్వరగా చదివితే, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి, సైనికుడప్పుడు యుద్ధములకు పోనప్పుడు సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? మొదటి వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందు నా కృప చేత నీవు. సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? తను చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక. ఏంటి జీవన వ్యాపారం? ఈ లోకంలో ఉన్న జీవన వ్యాపారం ఏంటి చెప్పండి? ఈ లోకంలో ఉన్న జీవన వ్యాపారం మన శత్రువు. ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తికి ఉన్న 3 రకాల శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరండి? ఒకటి మన శరీరం. గలతీ 5:17 మీకు కనబడతారు. మొదటిది ఏంటి? మన శరీరం. రెండవదిగా లోకం. యోహాను సువార్త 17:14 ఉంటుంది లోకం. మూడవదిగా సాతాను. 1 పేతురు 5:8 ఉంటుంది. ఈ 3 నీ ఆత్మీయత జీవితాన్ని ఏం చేస్తుంది? శరీరమే కదండి. మొదట ఆలోచన ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి, తలంపులోకి వస్తాయి. మొదట ఆలోచన నీ తలంపులోకి వచ్చి హృదయం ఏం చేస్తుంది? నీ శరీరంతో పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. మొదటిగా నువ్వు మార్చుకోవాల్సింది ఏంటి? తలంపులను మార్చుకోవాలి. ఎప్పుడైతే నీ తలంపులు మార్చుకుంటావో నీ శరీరం ఆటోమేటిక్గా అది నీకు నీ ఆధీనంలో ఉంటుందా. రెండవదిగా లోకం. ఈరోజు లోకం చాలా మనుషులు ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. లోకం నుండి ఏమవ్వాలి? ప్రభు ఏం చెప్పాడు? మీరు లోకముల నుండి ప్రత్యేకించబడిన వారు అంటున్నాడు. ప్రత్యేకించబడడం అంటే అన్నిటిలో. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? మేము ప్రత్యేకించబడిన వారు అని చెప్పుకుంటూ అన్నాచరుడు గాజులు వేసుకుంటున్నారు. ఏ గాజులు? అన్నాచరుడు గాజులు అంటారు. ఏ అన్నాచరుడు గాజులు వేసుకోకపోతే అన్నాచరుడు అవరా అని చెప్పాడు దేవుడు. చెప్పాడా?
అన్నచరుడు కాదు చేసుకుంటే అన్నచరుడు ఎవరు అని చెప్పాడు దేవుడు. ప్రభు ఏం చెప్పాడు నీకు? మీరు లోకంలో నుండి ప్రత్యేకించబడిన అంటే ప్రతి జీవితం ప్రతి నిమిషం ప్రత్యేకంగా ఉండాలి. లోకం ఏది చేస్తో అది మనం చేస్తే ప్రత్యేకత కాదండి. అది అంటే నీలో ఇంకా ఏముంది? లోకము నీలో ఉంది. అందుకే నువ్వు దీవించబడలేకపోతున్నావు. అందుకే నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం రాలేకపోతా ఉంది. అందుకే నీ సంఘము వర్తిల్లింపబడలేకపోతా ఉంది. దానికి ఉదాహరణ మీకు చాలాసార్లు మనం విన్నాం. శపితమైన దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎవరు? ఏమైపోయింది? ఏమైందండి? శపితమైన దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే ఏమైంది? వాస్తవంగా ఆల్రెడీ చెప్పారు మొన్న అంతకుముందు. ఏమైందండి? చెప్పడమ్మా. ఏమైంది వాస్తవంగా? రాళ్లతో కొట్టబడి ఏం తెచ్చుకుని పెట్టుకున్నాడు? శపితమైన దాన్ని తన గుడారంలో దాచిపెట్టాడు. ఏం చేసి? ఎలా దాచిపెట్టాడు దాన్ని? ఎలా దాచిపెట్టాడు? దేవునికి స్తోత్రం కలిగింది. ఈరోజు శపితమైంది మీలో ఉందేమో, విడిచిపెట్టే. లోకం అలా చేస్తుందండి. మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మనం ప్రత్యేకించబడిన దేవుని బిడ్డలా ఉంది. ఈరోజు సువార్త ఎందుకు అందటం లేదంటే మొట్టమొదటిగా క్రైస్తవులైన వారు ఇంకా వీటిని విడిచిపెట్టలేదు, లోకాన్ని విడిచిపెట్టలేదు. అందుకే సాతానుగాడు బాగా పట్టుకొని ఏం చేస్తున్నాడంటే నెమ్మది లేకుండా చేస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుటంలో సాతానుగాడు ఏం చేస్తాడంటే నేను పక్క ద్రోహం చేస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉందండి. ప్రకటన 3వ అధ్యాయం 21. త్వరగా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా ఏమంటున్నాడండి? కూర్చుండనిచ్చేదను అంటున్నాడు ఆయన. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఇక్కడ కూర్చున్న ఎవ్వరు, మీలో ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టకు ఇష్టపడడం లేదండి. అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వచ్చిన ఇంటికి వెళ్తారు, చదువుకోండి. చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ కనబడతాయి మీకు. చాలా శ్రేష్టమైన మాటలు. చివరిగా ప్రియమైన లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 చదివితే ఆశేరుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు అక్కడ కనబడుతుంది. లూకా సువార్త బహుకాలము గడిచింది. విధవరాలుండి దేవాలయం విడవక దేవునికి మహిమ కలుగునుగా. అన్న ఎవరి గోత్రికురాలండి? ఆషేరు గోత్రికురాలు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఎంత దీవెనకరమైన వంశంగా దేవుడు ఆషేరును ఆశీర్వదించాడో చూడండి. అతని గోత్రం నుండి ఎవరు వచ్చారండి? అన్న ప్రవక్త వచ్చారు, యుద్ధ వీరులు వచ్చారు, పరాక్రమశాలు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ప్రవచించేవారు. దేవుడు అతని వంశముల నుండి ప్రార్థనాపరులను, దేవుని ఆలయాన్ని విడవక సేవ చేసేవారిని దేవుడు అతని వంశముల నుండి లేవనెత్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. విధవరాలయుండి కూడా నమ్మకంగా తన సృష్టికర్తను భర్తగా భావించి రేయింపగలడు ఆయన పాద సేవలో నిమగ్నమై ఉన్నది అన్న. ఉపవాస ప్రార్థన అనే అనుభవం తనలో కలిగి ఉంటుంది. ఆమె దేవుని ప్రవక్త. అనగా ప్రవక్త యొక్క పని తెలుసా? దేవుని నుండి వచ్చే ప్రతి మాట ప్రజలకు తెలియజేసేవాడు. జరగబోయే సంఘటనను ముందుగా తెలియజేసే వారి యొక్క ప్రవక్త యొక్క పనండి. ఆమె ఏం చేస్తుంది తెలుసా? తన మరణానికి ముందు రక్షకుడైన యేసుక్రీస్తు కన్నులారా తను చూచి ధన్యురాలైపోయినట్ట. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఈరోజు ఎంతమంది దేవుని ఆలయాన్ని విడవక ఉన్నారు?
ఎంతమంది నిజంగా దేవుని ఆలయాన్ని ప్రేమిస్తున్న వారు ఇక్కడ ఉన్నారు? మీరు దేవుని సేవలో ఎంతమంది నిమగ్నమై ఉన్నారు? ఈరోజు పరిచర్య ఏంటంటే పతిని ఆడుకోవాలి. బాబా బాబా బాబు నిర్ధారణ పెడతాను బాబు. అయ్యా అయ్యా పతిని ఆడుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, హన్న విధవరాలైంది, నమ్మకంగా తన సృష్టికర్తనే భర్తగా భావించి ఆయన పాద సేవలో నిమగ్నమైంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు నువ్వేం నేర్చుకుంటున్నావు? నీ పరీక్షలో ఏ విధంగా ఉంది? నీ విశ్వాస జీవిత యాత్ర ఏ విధంగా ఉంది? సృష్టికర్త కొరకు పనిచేస్తున్నావా, లేకపోతే ఎవరి కోసం చేస్తావు? గమనించు. ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు అసలు ఆశీర్వదించాడు. మీరు 2 సమూయేలు 7:29 చదివితే, 2 సమూయేలు 7:29 ఒకసారి తోకలు చూద్దాం. 2 సమూయేలు 7:29. దయచేసి నీ దాసుడైన నా కుటుంబముని నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా తన ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి? దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆశీర్వదింపబడడానికి పిలువబడ్డామండి. మనము శాపములు పొందుకోవడానికి మనము పిలవలేదు. ఆశీర్ తన వంశంలో నుండి హన్నా ప్రవక్త వచ్చింది. అనేక మంది యుద్ధ వీరులు, పరాక్రమశాలులు, గొప్ప గొప్ప వారిని దేవుడు అనుగ్రహించాడు. 26,000 మంది సైన్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అనేక మంది పిల్లలను దేవుడు తనకు ఆశీర్వదించి ఇచ్చాడండి. ఒకే ఒక వ్యక్తి దేవుడిని వెంబడించాడు. దేవులో స్థిరంగా ఉన్నాడు, కదలని వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడి నడిపింపబడతా ఉన్నాడు. తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి ఆత్మచేత నడిపించబడుతున్నావు? ఏ ఆత్మచేతను నడిపించబడుతున్నావు? ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనం ఒకసారి సరి చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 17:27 చదువుకోండి. సంఘము ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఆయన సేవలో నిమగ్నమయ్యే వారిగా ఉండాలి. అన్నాలుగా మందిరాన్ని విడవకుండా దేవుని కొరకు వాడబడే వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, మన తరాలు ఆశీర్వదించబడతాయి, మన వంశము దీవించబడుతుంది, మన ప్రాంతము మన ద్వారా ఆశీర్వదింపబడుతుంది, మన బిడ్డలు మన దేశం ఆశీర్వదించబడుతుంది, మన బిడ్డల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలవబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఉదయం కావస్తున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం. ఇంకా ఏ బాండింగ్లో నువ్వు ఇరుక్కొని ఉన్నావు? ఏ లోక సమాధాన విషయాలు నువ్వు కట్టబడి ఉన్నావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడుగా. ఒప్పుకో దేవుని సన్నిధిలో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాద తన సహోదరులందరికంటే ఘనముగా దీవించబడ్డాడు. తన దగ్గరికి రాజులు వస్తూ ఉన్నారు. శ్రేష్టమైన ఆహారము తన దగ్గర ఉంది, తైలము తన దగ్గర ఉంది, ద్రాక్షరసం తన దగ్గర ఉంది. ఈరోజు నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏమి కలుగుతున్నావు? ఎలాంటి గుణాలు నీలో ఉన్నాయి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను. ఏ ఆత్మని లీడ్ చేస్తుంది? గమనించిన సహోదరి సహోదరుడు, దేవాలయం విడవమాకు. దేవుని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు. దేవుడిని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందా? వ్యక్తమైన వాక్యం కొరకు మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుండగా అందరం ప్రేమిస్తాం. ఆ షేరు లాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లు నాన్నగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా వందనాలయ్యా. నిన్న నేడు అగ్నిగొన్న తండ్రి ప్రభా, నేను స్తోత్రము ప్రభా. ఆయన గడిచిన ప్రభా వారం నుంచి వారం వరకు ప్రభా ఎక్కడ భద్రపరచడానికి వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఎంతమందికి లేని ధన్యత మహారాజునికి మారు ప్రభా. నాయన మహాయోగులకి ప్రభా. నాయన ఎవరు
ప్రభాకి నేను ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ రోజు చూడాలి ప్రభా, ఎంతో మంది ప్రభా కాలకాలం కలిసిపోతున్నారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ప్రవేశపెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన పాడే పాటల్లో మీరు ఉన్న వందనాలు అయ్యా, స్తోత్రం ప్రభా. దావీదు సన్నిధిలో ప్రభా ఉన్నాం తండ్రి. అలాగే స్థుతిగానంలో ప్రభా నాయన మీరు నడిపించినందుకు వందనాలు ప్రభా. నాయన ప్రభా స్తోత్రము. ఎంతమంది తండ్రి మీద ప్రభా నీ ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆత్మ నిర్మాణ వారు కాదన్న ప్రభా, పెద్ద పాపరైనా దుష్టులైన దుర్మార్గులైన నీ బిడ్డలే ప్రభా. మా దుష్టత్వము మా పాపాలు తీసి నీ ఆత్మను కుమ్మరించాను తండ్రి, స్తోత్రము ప్రభా. నాయన స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే ప్రభా నాయన దాసు ద్వారా ప్రభా నాయన మనం వర్తమానం అందించి ఉన్న ప్రభా, దాసును దీవించండి ప్రభా. నాయన ఇంకా ప్రభా నాయన నానాటికి ప్రభా అభివృద్ధి చేయండి తండ్రి ప్రభా. కుటుంబాన్ని దీవించండి ప్రభా, దీవించి ఇద్దరు బిడ్డలు దీవించండి, భార్యను దీవించండి ప్రభా. నాయన అలాగే దోచిన తెలియదు ప్రభా. నాయన మీరే కలిసి కాపాడండి ప్రభా. సేవలను విస్తరణ చేయండి తండ్రి, స్తోత్రము ప్రభా. అలాగే ప్రభా ఎంతమంది తల్లులు తండ్రులు ప్రభా నీకు ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. నాయన ఏ అక్కలతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ అవసరాలతో వచ్చారో, ఏ రోగాలతో వచ్చారో మీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్క రోగాన్ని ముట్టండి, ప్రతి ఒక్క గాయాన్ని ప్రభా నాయన మాన్పండి తండ్రి. నాయన ప్రభా ఏ అవసరాలు తీర్చండి ప్రభా. ముఖ్యంగా ప్రభా నాయన ప్రభా ఈ ప్రభా నాయన ఈ పెంటగోడ ప్రభా నానాటికి ప్రభా అభివృద్ధి చేయండి తండ్రి. మార్చండి ప్రభా, మార్పల్స్ కలగజేయండి తండ్రి, వందనాలు ప్రభా. నాయన పెంటగోడ ప్రభా సముద్ర ప్రభా మా ప్రభా అలకలంగా ఉన్నది ప్రభా. మీరే దాని ప్రభాను బంద్ చేసి ప్రభా నాయన ప్రభా మీరు ప్రభా ఆడ వెళ్ళిపోతే ప్రభా నాయన వాళ్ళకి తెలియదు తిండి ప్రభా. నాయన మీకు తెలుసు ప్రభా నాయన ఆ సముద్రాన్ని నిర్మూలన చేయండి తండ్రి, స్తోత్రము ప్రభా. ఆయన అలాగే ప్రభా గర్భిణీ శరీరంపై సుఖమైన ప్రసవం దయచేయండి తండ్రి. యమన బిడ్డల ప్రభా, పాటలు పాడిన బిడ్డల ప్రభా ఉన్నారు తండ్రి. ఇంకా నాయన నానాటిగా అభివృద్ధి చేయండి, ముందుకు నడిచే భాగ్యం తెలియజేయండి ప్రభా. వాక్యాలు వాయించి బిడ్డల ప్రభా దీవించండి, ఆస్వాదించండి. అలాగే నాయన రుద్రుని కలసజేయడం వినిపించండి ప్రభా. నాయన ఎంతమంది ప్రభా ఈ వచ్చి ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డల ప్రభా పేరు దీవించి ఆస్వాదించు ప్రభా. రానైన బిడ్డలు ఉంటే ప్రభా మళ్ళీ కలిసి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. అలాగే ప్రభా నాయన 3 రోజులు ప్రభా మేము అనుకున్న 3 రోజులు ప్రభా నాయన కోటాల్లో ప్రభా మీరు ఎంత ఘనకారం చేసి ఉన్నారు తండ్రి, వందనాలు ప్రభా. నాయన గాలి గదించారు ప్రభా, నాయన వర్షాన్ని ఆఫ్ చేశారు ప్రభా. మాకు ప్రభా నాయన సంతోషంగా ప్రభా నాయన గంతులేసుకుంటే ప్రభా మనసు మాకు దయచేసి ఇచ్చినందుకు వందనాలు నాయన. అలాగే ప్రభా వచ్చిన పాస్టర్ దీవించండి, ఆస్వాదించండి. అలాగే ప్రభా నాయన నానాటికి ప్రభా మా సంఘాన్ని ప్రభా లేపబడే సంఘంగా తయారు చేయండి ప్రభా. నాయన ఎత్తబడే సంఘంగా తయారు చేయండి ప్రభా. నాయన రాగడ త్వరలో రాలేనున్నా తండ్రి. నాయన ప్రతి ఒక్క ప్రభా నాయన దైవ ప్రార్థన ప్రభా నీలో లోపడి ఏక మనసు ఏకతో కలిసి నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం ప్రతి బిడ్డలో దయచేయండి తండ్రి. ఏ అశాంతి ఏ బిడ్డకి రానికయ్యా, స్తోత్రం ప్రభా. ఏ అవసరాలు నాయన తీర్చే దేవుడు అయ్యా తండ్రి ప్రభా. అలాగే అల్పుణ్ణైన ప్రభా నా కుటుంబం ఎక్కడెక్కడ ఉన్నది తండ్రి. నాయన ఎక్కడ ఉన్నాను సన్నిధికి నేను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయండి ప్రభా. అలాగే చేసే హాస్పిటల్ పట్ల నీ ప్రణాళిక ఏమున్నదో తెలియదు ప్రభా. నీ చిత్తాల ప్రకారం గట్టిగా ఉన్నాను ప్రభా. నాయన బిడ్డల ప్రభా డాక్టర్ గారిని దీవించండి, పనిచేసే పనివారిని ఏకమనస్తో దయచేయండి ప్రభా. అలాగే ప్రభా వచ్చిన బిడ్డలందరినీ పేరు దీవించండి తండ్రి, వందనాలు. అలాగే నిత్యమున్న నా కుటుంబం నీ సన్నిధిలో ఎల్లప్పుడూ స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయమని అనుకున్నాను. దీనిగా నా ప్రార్థన సమాధానం దయచేయమని వేసిన ప్రార్థించండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులపైకి స్తోత్రం కలుగును.